హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మీ స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇలాంటి బ్లూటూత్ స్మార్ట్ వాచెస్ వాడొచ్చా, ఇవి సేఫా కాదా, ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత ఈ వాచ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇక మనకి ఇలాంటి బాక్స్ వస్తుందన్నమాట. నేను ఈ ప్రోడక్ట్ ఓవా యాప్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. ఓవా యాప్ గురించి మీకు తెలియనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి వీడియో చూడొచ్చు. అలాగే రెఫరల్ లింక్ కూడా ఉంటుంది. మనం ఆ యాప్లో కొన్ని డైమండ్స్ ఎర్న్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయొచ్చు. ఈ రెండు పక్కన పెడదాం. పక్కన పెట్టి ఈ వాచ్ చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకు ఒక స్క్రీన్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. ఒక సైడ్ మనకి యూఎస్బి పోర్ట్ ఉంటుంది. ఈ యూఎస్బి పోర్ట్ నుంచే మనం ఈ వాచ్ని ఛార్జ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నార్మల్ మైక్రో యూఎస్బి అనమాట. ఇక్కడ నుంచి ఛార్జ్ చేయొచ్చు. ఇక మీరు ఫోన్ ఆన్ చేయాలన్నా, స్క్రీన్ అన్లాక్ చేయాలన్నా ఈ బటన్ ఉపయోగించవచ్చు. మనం ఈ బ్యాక్ కవర్ని ఓపెన్ చేసినట్టయితే లోపల మనకి బ్యాటరీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న బ్యాటరీ ఉంది. దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేయడం మాత్రమే కాదు, ఇక్కడ మీరు గమనించినట్టయితే సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు. అది కాకుండా మైక్రో ఎస్డి కార్డ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది చూడడానికి చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఫీచర్స్ చాలా ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలో మనం చూద్దాం. నేను ఆల్రెడీ సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేశాను. ఈ వాచ్ నేను ఆల్రెడీ యూజ్ చేసి చూశాను. మనకి కాల్స్ వెళ్ళడం కానీ రావడం కానీ అంతా నార్మల్గానే జరుగుతుంది. కానీ ఇలాంటి వాచ్ నా దగ్గర ఇంకొకటి ఉంది. అదైతే మాత్రం ఎలాంటి సిమ్ కార్డ్ సపోర్ట్ చేయడం లేదు. సిమ్ కార్డ్ స్లాట్ ఉన్నప్పటికీ కూడా అందులో ఇన్వాలిడ్ సిమ్ అని చూపిస్తుంది. కానీ ఈ వాచ్లో అయితే మాత్రం మనకి పక్కాగా సిమ్ కార్డ్ పనిచేస్తుంది అనమాట. అయితే ఈ వాచ్లో మరొక చిన్న లోపం ఉంది. అదేంటో కూడా నేను మీకు చెప్తాను. ఇక మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసి బ్యాక్ కవర్ క్లోజ్ చేసి ఆన్ చేసి ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి ఆన్ ఆఫ్కి బటన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే చాలు మనకి ఈ వాచ్ ఆన్ అయిపోతుంది. కొన్ని సెకండ్స్లోనే బూట్ అయిపోతుంది అనమాట. పెద్దగా టైం పట్టదు. ఫోన్ అంత టైం కూడా పట్టదు. ఫ్యూ సెకండ్స్లోనే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత మీరు గమనించినట్టయితే మనకి ఈ విధంగా సింక్ అంటూ వస్తుంది అనమాట. యాక్చువల్గా కొత్త వాచ్కి అయితే ఈ విధంగా రాదు. నేను ఆల్రెడీ ఈ వాచ్ని నా ఫోన్కి బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఎనీవే, మీరు ఎలా సింక్ చేయాలో ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ముందుగా ఈ వాచ్లోని ఫీచర్స్ చూద్దాం. మనకి ఇక్కడ మెనూ ఇంకా నేమ్స్ అనే 2 బటన్స్ వస్తాయి. నేను మెనూ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కాల్స్ చేసుకోవచ్చు, లాగ్ చూడొచ్చు. అది కాకుండా మీరు ఏ ఫోన్తో అయితే కనెక్ట్ చేశారో ఆ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మీ వాచ్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇక మీరు స్క్రీన్పై చూసినట్టయితే క్యాల్కులేటర్ ఉంది. అలాగే బ్లూటూత్ కెమెరా ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఇక్కడ నేను కెమెరా దగ్గర ట్యాప్ చేసినట్టయితే వాచ్కున్న ఈ కెమెరా మనకి యాక్టివేట్ అవుతుంది. కానీ ఇందులో ఇంకో మంచి ఫీచర్ ఉంది. అదేంటో చూడండి. నేను మళ్ళీ మెనూలోకి వెళ్తున్నాను. బ్లూటూత్ క్యామ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది బ్లూటూత్ త్రూ నా ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నా ఫోన్ కెమెరాని చూస్తున్నారు కదా, నా ఫోన్ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్పై, దానికి సంబంధించి నేను ఫొటోస్ క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు ఫోన్ కెమెరాతో ఫోటో క్లిక్ అయిపోతుంది. ఈ విధంగా రిమోట్ కెమెరా ఆప్షన్ కూడా ఇందులో ఉందన్నమాట. ఇక మరికొన్ని చిన్న చిన్న యాప్స్ కూడా ఉన్నాయి. మనం ఈ విధంగా స్క్రాల్ చేసినట్టయితే ఇందులో వాట్సాప్ అని కనిపిస్తుంది. కానీ మీకు డైరెక్ట్గా వాట్సాప్ అప్లికేషన్ అయితే మాత్రం మీకు పనిచేయదు. ఇక ఫేస్బుక్ కూడా అలాగే. యాప్ అయితే ఉండదు, బ్రౌజర్లో ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు అది ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇందులో పెడోమీటర్ ఉంటుందన్నమాట. అంటే మనం ఎన్ని స్టెప్స్ వేసాం అలాంటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. మొత్తం మీద 3 స్క్రీన్స్ ఉంటాయి. ఈ మూడింట్లోనే మొత్తం మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. మీరు సెట్టింగ్స్ దగ్గర ట్యాప్ చేస్తే ఫోన్కి సంబంధించిన వేరు సెట్టింగ్స్ ఉంటాయి. మీరు కావాలంటే అవి కూడా మార్చుకోవచ్చు. ఇక మీరు ఈ వాచ్ కొన్న తర్వాత మీకు మాన్యువల్లోనే ఒక క్యూఆర్ కోడ్ ఉండే అవకాశం ఉంటుంది. మీకు మాన్యువల్లో క్యూఆర్ కోడ్ కనిపించినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూఆర్ కోడ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫోన్ పైకి స్క్రీన్ పైకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో ఉన్న ఏ యాప్తోనైనా కానీ స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు ఒక యాప్ వస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను నా రెడ్మీ నోట్ 3తో ఈ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే మనకు ఒక యాప్ చూపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాంటి లింక్ వస్తుంది. ఈ లింక్తో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్లోకి ఈ విధంగా స్మార్ట్ వాచ్ అనే ఒక యాప్ వస్తుందన్నమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ వాచ్కి సంబంధించి టాప్లో చూస్తున్నారు కదా, కనెక్టెడ్ అని ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ కనెక్టెడ్ లేనట్టయితే నోటిఫికేషన్ బార్లోకి వెళ్ళండి, బ్లూటూత్ ఆన్ చేయండి. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత మీకు ఈ ఫోన్ ఆన్ అయి ఉన్నట్టయితే Q18 అనే ఒక కొత్త డివైస్ కనిపిస్తుంది అనమాట. Q18 అని మాత్రమే కాదు, నా వాచ్కి వచ్చేసరికి ఆ విధంగా Q18 అని కనిపిస్తుంది. మీ వాచ్కి సంబంధించిన నేమ్ ఏదైనా కనిపించవచ్చు. ఒకసారి దానికి కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ యాప్ ఓపెన్ చేసినట్టయితే ఈ డివైస్ అంటే వాచ్ ఇంకా మీ ఫోన్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఇక ఈ ఫోన్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు మెనూపై ట్యాప్ చేసి ఎవరికైనా కాల్స్ కూడా చేయొచ్చు. మీకు ఇందులోనే డైల్ బటన్ కనిపిస్తుంది.
ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా డైల్ ప్యాడ్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఏదైనా నెంబర్ ఎంటర్ చేయండి, కింద కాల్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది. అంతేకాదు మీకు ఆ పర్టికులర్ నంబర్ అంటే ఇందులో ఉన్న సిమ్కి ఏమైనా కాల్స్ వస్తే డైరెక్ట్గా కాల్స్ ఇక్కడికే రిసీవ్ అయిపోతాయి. దీనికి స్పీకర్ ఉంది, అలాగే మైక్ కూడా ఉంది. సో మీరు మీ ఫోన్ దగ్గరికి వెళ్లకుండా ఇందులోనే సిమ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నమాట. అదొక మంచి ఫెసిలిటీ ఉంది. అయితే ఇలాంటి ఫోన్స్లో మరొక మంచి ఫీచర్ కూడా ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు ఈ ఫోన్లో అయితే మాత్రం ఆ ఫీచర్ లేదు. నా దగ్గర సేమ్ ఇలాంటివే మరొక 2 వాచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర మరొక వాచ్ ఉంది. ఇక్కడ మెనూ సిస్టంలో గమనించినట్టయితే మీరు చూడొచ్చు, ఒక చోట మనకి బ్లూటూత్ కాలింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో డయల్ బటన్ ఉండి అందులో బ్లూటూత్ ఐకాన్ కనిపిస్తుంది. కానీ ఈ ఫోన్కి వచ్చేసరికి అయితే మాత్రం అది లేదు. యాక్చువల్గా ఈ ఫోన్లో ఉన్న ఆ ఫీచర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. దానికి కారణం ఏంటంటే మనకి ఈ వాచ్ ఒక ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు బ్లూటూత్తో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆ బ్లూటూత్ కాల్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే మనకి ఈ ఫోన్లో ఉన్న సిమ్తో కాల్స్ అవి వెళ్తాయి. కాల్స్ వెళ్ళడం మాత్రమే కాదు, మనకి కాల్ ఫోన్ నుంచి డైల్ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న స్పీకర్, ఇక్కడ ఉన్న మైక్తో ఇక్కడ ఈ డివైస్ నుంచే మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా ఫీచర్ అయితే చాలా బాగుంది. కానీ ఎందువల్ల తెలియదు ఈ వాచ్లో లేదు, మిగతా 2 వాచెస్లో అయితే మాత్రం ఆ ఫీచర్ ఉంది. ఇక ఈ వాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో యాక్చువల్గా నేను చేద్దామని అనుకోలేదు, కానీ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి వాచెస్ చాలా ఎక్కువ మంది కొంటున్నారు. ఈ వాచ్ కొనాలా వద్దా అనే విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఇలాంటి వాచెస్ మీరు కొనొద్దు. దానికి కారణం కూడా నేను చెప్తాను. మీరు వాచ్ టర్న్ చేయండి, టర్న్ చేసిన తర్వాత మీరు బ్యాటరీ క్వాలిటీ గమనించినట్టయితే మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు, మనకు మంచి మంచి బ్రాండెడ్ ఫోన్స్లో ఉన్న బ్యాటరీసే ఎక్స్ప్లోడ్ అయిపోతున్నాయి. అంతేకాదు మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఇది మొత్తం అంతా కూడా బ్యాటరీ లేదు, ఒక చిన్న పార్ట్లో మాత్రమే బ్యాటరీ ఉంచడం జరిగింది. మనకి ఏదైనా కారణం వల్ల ఈ బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయితే మాత్రం ఇది పెద్దగా ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం లేదు. కేవలం థిన్ పేపర్ మాత్రమే దీనిపైన ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, కేవలం ఒక పేపర్ మాత్రమే ఉందన్నమాట. సో ఇలాంటి నాన్ బ్రాండెడ్ బ్యాటరీస్ ఉన్నాయి. అంతేకాకుండా దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎంత బాగుంటుందో మనకు తెలియదు. కాబట్టి ఏదైనా టైంలో ఇది మీ చేతికి ఉన్నప్పుడు జరగరానిది ఏమైనా జరిగినట్టయితే మీరు బాగా సీరియస్గా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇలాంటి వాచెస్ ఏమైనా కొందాం అనుకుంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి యూజ్ చేయడం అంత సేఫ్ అని మాత్రం నేను అనుకోవడం లేదు. నాకైతే మాత్రం ఇది చైనా నుంచి వచ్చింది. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి కొన్నా కానీ మ్యాక్సిమం ఆ ప్రోడక్ట్స్ కూడా మనకు చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో ఇవి కొనే ముందు కొంచెం ఆలోచించండి. అలా అని బ్రాండెడ్ వాచెస్ ఇలాంటివి కొందాం అనుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ ఇలాంటి నాన్ బ్రాండెడ్ చైనీస్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా డేంజర్ అయితే మాత్రం ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ ప్రోడక్ట్స్ ఓవో నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే ఇవి గివ్ అవేకి పనికొస్తాయనే ఉద్దేశంతో కొన్నాను. కానీ వీటి బిల్డ్ క్వాలిటీ అది చూసిన తర్వాత అయితే మాత్రం నాకు బాగా భయం వేస్తుంది. అందువల్ల గివ్ అవేకి ఇవ్వడం పక్కన పెడితే నేను కూడా ఇవి పెద్దగా యూజ్ చేసే అవకాశం లేదు. ఈ వాచెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.